సాధించిన అద్భుతమైన ప్రగతి ఏంటంటే బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కడు మంచిగా లండన్లో పిక్నిక్ చేయొచ్చు హ్యాపీగా. ఎస్ 33 మంది ఇటువంటి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఫ్లడ్ అవే పారిపోయినరు లండన్లో, ఇంకా వేరే వేరే దేశాలలో మంచిగా పిక్నిక్ చేసుకుంటారు. 15 लाख आएगा, यूं ही आएगा 15 लाख हर किसी के खाता में. 15 लाख आया कि 15 लाख गया? कहां गया? क्या हो गया? ఇదా ఈ దేశాన్ని తీసుకుపోయే పద్ధతి? ఇవన్నీ కఠోరమైన వాస్తవాలు కావా? ఈ లిస్టు పార్లమెంట్కి చెప్పింది వాళ్ళే. లాస్ట్ డిసెంబర్ గారు రంజిత్ రెడ్డి గారు లాస్ట్ డిసెంబర్ సెషన్లో పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలో చెప్పిన మాట ఇది. ప్లీజ్ గివ్ ఇట్ టు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ కాపీస్ అని ఇచ్చేయండి. ఇచ్చారా? దానిలో ఎవడెవడు పోయిండు, ఎంతమంది పోయిండ్రు, వాళ్ళ పేర్లు వివరాలు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందండి, కేసీఆర్ లెక్క కాదు. వీళ్ళంతా మోడీ గారి దోస్తులే, చాలా మంది గుజరాతీలే. ఏమనాలి దీన్ని? ఇది మీ గొప్పతనం కాదా? మీ గవర్నమెంట్ యొక్క ప్రతిభ కాదా? ఇది మీ దేశభక్తికి ఇది తార్కాణం కాదా? దీన్ని ఏమనుకోవాలా? కఠోరమైన వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసి ఓ దిక్కుమాలిన క్షుద్ర సోషల్ మీడియాని పెట్టి ఇవ్వలం పడితే వాళ్ళని ఎంత పడితే అంత మాటలు అంటాము. ఇదా పద్ధతి? అందుకే నేను చెప్తున్నా, బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ. వై ఐ సే ఫర్ దిస్. బీజేపీ గవర్నమెంట్ షుడ్ బి సెంట్ బ్యాక్. వై? బట్ ఫర్ ఆల్ దీస్ సిన్స్. ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేము. ఇవన్నీ సత్యాలు, వాస్తవాలు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నోషల్ మోడీ, లలిత్ మోడీ, మొహుల్ చోక్సీ, నితిన్ సందేశ్రావుల పేర్లు ఏంటి? తమాషా పేర్లు. అవన్నీ మీకు ఇచ్చినాం. ఇది మీ ఘనత కాదా? దీని మీద మాట్లాడాలి. వాళ్ళని మొగోడు మాట్లాడితే ఇవన్నీ విడిచిపెట్టి నన్ను జైలుకి ఏం జైలుకి నిజంగా జాలి అనిపిస్తుంది. దమ్ముంటే వేయాలి కదా, దా డెఫినెట్గా నీ జైలుకి వెళ్తా అంటే తోకగాడు భయపడతారు. నాకు అర్థం కాదు. దొంగలకు భయం, లంగాలకు భయం, అవినీతి అక్రమ సంపాదన చేసిన భయం. మాకేం భయం? నాకు అర్థం కాదు. నువ్వు మమ్మల్ని వేసేది ఎందుకంటే మిమ్మల్ని వేసేది పక్కా. ఎస్, నిన్న చెప్పిన కదా, నేను భువనగిరిలో భయంకరమైన అవినీతి చిట్టా ఉన్నది. వస్తా ఉన్నాయి పుంకాలుగా. నాకు మొత్తం బద్దలు కొడతాం. రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం. ఆయన గోల్మాల్ తిప్పింది. దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు. నిన్నేళ్ళ బయటపడతా ఉంది అసలు దొంగతనం. ఇది మేము కూడా వేస్తాం, సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, ప్రజా కోర్టులో వేస్తాం, బయట పెడతాం దొంగతనం. రఫేల్ డీల్ 1000 కోట్లు మింగినిలా మోదీ గవర్నమెంట్. ఎస్, అవే రఫేల్ విమానాలు 36 రఫేల్ జెట్స్నేమో $9.4 బిలియన్ కొన్నామండి మనం. ఐఎమ్ మేకింగ్ వన్స్ అగైన్ క్లియర్. ఇండియా రఫేల్ జెట్స్ను 36 జెట్స్ను $9.4 బిలియన్ కొన్నది. నిన్న ఇండోనేషియా, మన పక్క దేశం, 42 రఫేల్ జెట్లు, మనకంటే ఒక 6 ఎక్కువ, 42 రఫేల్ సేమ్ జెట్స్ను జస్ట్ $8 బిలియన్ కొన్నది. ఇదేనా? ఇది వాట్ ఈస్ ది ఇండియా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఆల్ అబౌట్? గూగుల్లో కొడితే వస్తుంది మీకు. ఇప్పుడు ఇది రహస్యం ఎందుగా కాపీ తీసి వాళ్ళకి ఇక నువ్వు వాళ్ళని కొట్టుకోకూడదు. ఇది దీని కథ ఏంది? ఇప్పుడు ఇంట్లో ఎవడు దొంగ? రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా, తమిళనాడు అయితే కొనలే కదా. ఈ కుంభకోణం బయటపడాలి. ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి, అంతే కదా.
ఇవన్నీ వాస్తవాలు కదా, కఠోరమైన సత్యాలు కదా. 33 మంది బ్యాంకుల నుంచి పారిపోయింది నిజమే. ఇవి తీపిచ్చి దయచేసి మీరు తీయమని. ఇదేందండి ఇగో ఈ కాపీస్ అని ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు గూగుల్, నా కథ కాదండి, నేను గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసిన. ఇది ఫ్రెష్గా ఇప్పుడు ఇవ్వాలనే ఉంది. ఇది లేటెస్ట్. ఇది ఎవరు, దీని పాపాత్మ ఎవరు? దీని మీద చర్చ పెట్టాలి దేశంలో, పార్లమెంట్లో, ఇంకొక ఢిల్లీలో. నేను ఊరుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ, 100% పెడతాం. తీపండి, ఇది కూడా మొత్తం తెలియాలి కదా. ఇట్లా ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి, ఓడిపోతే ఓటమిని అంగీకరించం, ఒప్పుకోం, గోల్మాలు దింపుతాం, పరేషాన్ చేస్తాం. అవేంటి దాని పేరేంది, ఈడీ పెడతాం, సిబిఐ పెడతాం, ఏదో తొక్క ఏదో ఉంటుంది అవన్నీ పెడతాం, ఆగమాగం చేస్తాం మందిని. ఇదా చేసినారు కదనండి. అప్రజాస్వామికమైనటువంటి ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి, ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు నిజంగానే వాజ్పేయి గారి నాయకత్వం, ఇంకో నాయకత్వం ఉన్నప్పుడు కొంత నమ్ముదురు జనం, కొంత నీతి ఉన్నది వెలుగు అంటే కొంత నమ్ముదురు. సిద్ధాంతం ఉంది, సిద్ధాంతంలో మా అంతా వాటికి గంగలు కలిపేసి. భారతదేశం సాక్షిగా, మనందరి సాక్షిగా, ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ ఇవాళ ఇండియాలో. మేము గెలవం కానీ పరిపాలిస్తాం, మాకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, మమ్మల్ని ఇవ్వలేము అనద్దు. ఇది లెక్క. మనందరం చూసాం కదనండి. కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించి నిన్నటిదాకా. ఆపద్ధర్మం మన ధర్మం, వాళ్ళ గవర్నమెంటే ఉంది. మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు, మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే, మబ్బుల 3 కోటంగా దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురంటే ఎల్లెంకల వాడు సిగ్గుమానం తీసుకున్నారు. ఇదంతా జరిగిన కథనే కదా. మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బల పడదు కాదా బీజేపీ, పరువు పోలేదా? మహారాష్ట్రలో బీజేపీ ఆయన నాటకం మీద మాట్లాడదామా, చర్చ రేపు పెడదామా? ఇది మంచి పద్ధతేనా? ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి రాజకీయాల్లో. అన్ని గెలువం, కొన్నిసార్లు ఓడిపోతాం. రాజకీయం అన్న తర్వాత, ఎన్నికలన్న తర్వాత అక్కడ ఉండబడే పరిస్థితులను బట్టి కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు, ఓడినంత మాత్రానికి ఈ అసహన వైఖరి ఎందుకు నాకు అర్థం కాదు. ఈ అడ్డదారులు ఎందుకు? దేశాన్ని, భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనైనా ఈ దేశం బాగుపడేది? అన్ని రంగాలు నిర్వీర్యమైనవి, అన్ని రంగాలు. సబ్సిడీలు కట్ చేస్తూ ఉన్నారు, పేదలను నోరు కొడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గొడ్డల భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నది. యూపీ ఎలక్షన్లో ఓటు డబ్బాల పడ్డ తెల్లారే పెట్రోల్ రేటు మళ్ళీ వేస్తారు. టీవీ మిత్రులు రికార్డులు పెట్టుకుని నేను ఇవాళ అంటున్నా, మీకు ఇది నిజంగా కాకపోతే నన్ను పట్టుకోను మీరు. ఇట్లా టోటల్లీ undemocratic policy of the NDA government led by Mr. Modi. They have no patience. They don't know what is democracy. लोकतंत्र का कोई मान्यता नहीं है इनके पास, कोई मर्यादा नहीं है, कोई मर्यादा नहीं है, कोई इज्जत नहीं है. भारतीय जनता पार्टी अगर लोकतंत्र में विश्वास रखता है तो क्यों गिरा है मध्य प्रदेश में कांग्रेस सरकार को? जवाब दो इस देश को. क्या जरूरत था? आपको पेशेंट रहना चाहिए था, देखना था, उनको मौका देना चाहिए था 5 साल सरकार चलाने का. क्यों गिरा है कर्नाटक में सरकार, जहां आपको मैंडेट नहीं मिला? क्या जल्दीबाजी थी? इतने क्यों भूखे थे अधिकार के? ये गलत बात नहीं है? ये लोकतंत्र के विरोध चर्या नहीं है? इसका क्या जवाब है?
इस पे चर्चा करो, नहीं करते। इसको भी तोड़ मरोड़ के बोलेंगे, इसको भी घुमा के बोलेंगे, व्हाट्सएप यूनिवर्सिटी में इसको अलग रंग से बताएंगे। ये तरीका है। कोई एक चीज में ना इनका फाइनेंशियल पॉलिसी करेक्ट है। क्यों माफी मांगे भाई किसानों से? अगर आपका तीन एक्ट जो लाए, क्यों विड्रा करें? अगर आप सच्चे हो तो किसानों से माफी क्यों मांगना पड़ा? और प्रधानमंत्री की तो आदत है माफी मांगने का। जब वो प्रधानमंत्री बनना चाह रहे थे, लोगों ने पूछा उनको गोधरा कांड के बारे में, अगर आप प्रधानमंत्री बनोगे तो देश में ऐसे ही करोगे क्या? तो उन्होंने मुसलमानों से माफी मांगा। हां बिल्कुल, मुसलमानों से माफी, मैं देश के मुसलमान भाइयों से माफी मांगता हूं, यह कभी दोहराया नहीं जाएगा, ऐसा नहीं होगा, यह मेरा आश्वासन है। ये मोदी जी ने कहा। अब फिर किसानों से माफी मांग लिया। अब लगता है देश के प्रधानमंत्री माफी के सौदागर है। क्या समझना चाहिए? यह तरीका है देश को चलाने का। फिर अभी बीजेपी के लोग कह रहे हैं कि भाई काली चुनाव था, हमने इसको बंद रखा है, फिर से लाएंगे। कहते जा रहे कि यह तरीका है देश को चलाने का। बिल्कुल नहीं। इनका राजनीति भी इतना गलत अंदाज में, इतना नासमझी से करता है, बिल्कुल बेकार, बिल्कुल एकदम। अरे भाई आप अमेरिका गए प्रधानमंत्री जी, हाउडी मोडी। अमेरिका चुनाव से हिंदुस्तान को क्या लेना देना है भाई? अमेरिका चुनाव क्या अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का इलेक्शन है? क्या तमाशा था? कोई भी समझदार प्रधानमंत्री क्या किसी दूसरे देश के इलेक्शन में, चुनाव में प्रचार करते क्या? ये विदेशी नीति है क्या हमारा? कितना बड़ा नुकसान होता है, वो भी अमेरिका जैसे देश में जाके। वहीं जाके कह दिया अब की बार ट्रंप की सरकार, हाँ? अब की बार ट्रंप की सरकार। इट्स ए टोटल स्ट्रैटेजिक मिस्टेक